అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ వినాయక చవితి. వినాయక చవితి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారు. అదే మాదిరిగా పూజాభావంతో ఒక ప్రత్యేకంగా ఈ పూజలు నిర్వహిస్తారు. చిన్నప్పుడు చదువు రావాలంటే పిల్లలందరూ వినాయకుడి పూజ చేస్తారు. పుస్తకాలన్నీ పెట్టి బాగా పూజ చేసి తద్వారా జ్ఞానాన్ని ప్రసాదించమని విఘ్నేశుని కోరుతారు. అదే మాదిరిగా అన్ని రంగాలలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, పేద ధనికుడు అనే అభిప్రాయం లేకుండా, వయస్సుకు నిమిత్తం లేకుండా అందరూ కూడా వినాయకుడిని పూజిస్తారు. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా మొదటి గుర్తొచ్చేది వినాయకుడే గుర్తొస్తారు. వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు ఏమున్నా, సర్వ దోషాలున్నా పూర్తిగా పోతాయనేది ప్రజల నమ్మకం. ఇది సత్యం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏ మంచి పని చేయాలన్నా, లేకుంటే ఒక ప్రారంభం చేయాలన్నా, ఏదైనా ఇంకొక కార్యక్రమం చేయాలన్నా ముందు వినాయకుడిని తలుచుకొని పూజలు చేసిన తర్వాతనే ముందుకు పోయే ఆనవాయితీ మనకందరికీ ఉంది. అది వాస్తవం. అందరి దేవుళ్ళలో వినాయకుడు చాలా పవర్ఫుల్ గాడ్ కూడా. అందుకని భక్తి శ్రద్ధలతో మనం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్లో వినాయకుడు పూజ చేసిన ముఖ్యమైన ఉద్దేశం, రెండు రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం కూడా వర్షాలు పుష్కలంగా పడాలి, కరువు పూర్తిగా పోవాలి, మళ్ళీ తెలుగు జాతి అదే మాదిరిగా భారత జాతి కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రభుత్వాలు వచ్చాయి. కేంద్రంలో ఎన్డీఏ, అదే మాదిరిగా ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ అపోజిషన్లో ఉన్నాం. మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఏమాత్రం విఘ్నం లేకుండా పూర్తిగా ఆశీర్వదించమని, ఆ విధంగా ముందుకు పోవడానికి దీవించమని వినాయకుడిని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి, కలిసి మెలిసి పనిచేసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ ఆనందంగా ఉండేట్టుగా వెంకటేశ్వర స్వామి దీవించాల్సి కూడా కోరుకున్నాను. అందుకే ఈ పూజలు చేశాం. ఇదే ఉద్దేశంతో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ, మళ్ళీ వినాయకుడి యొక్క చలవ వల్ల, వారి దీవెనలతో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండే విధంగా దీవించమని వారిని కోరుకుంటూ మరొకసారి ప్రార్థిస్తూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. I loved Karthik very truly, very heartily. I have seriously hurt by this issue. I request them that I can't live without Karthik. Please, I want to marry